హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి రిజల్ట్ ఎప్పుడు, అలాగే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఎంతో చూద్దాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే చూడండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రావచ్చు, అలాగే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సేఫ్ స్కోర్ అనేది కేటగిరీ వైజ్ ఎంత ఉంటుందో చూద్దాం. అలాగే 2026 ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందో చూద్దాం ఒకసారి. మనకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రావచ్చు అంటే, ఆల్రెడీ ఇప్పటికి 2 మంత్స్ 6 డేస్ అనేవి కంప్లీట్ అయ్యింది ఎగ్జామ్స్ అయ్యి. ఫిబ్రవరి 10తో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి కదా. ఈరోజు 16 డేటు. ఆల్రెడీ 2 మంత్స్ 6 డేస్ అనేసి అయిపోయినాయి. అంటే 66 డేస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. మొత్తం 66 డేస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. మ్యాక్సిమము 90 డేస్ లోపే వస్తుంది. అంటే మినిమం అయితే 60 డేస్ అబవ్, 90 డేస్ బిలో లోపే వస్తుంది. మినిమం 80 డేస్కి, 85 డేస్కి కానీ, లేదా అలా 90 బిలోనే వస్తుంది. మనకి ఆల్రెడీ 66 డేస్ అనేవి అయిపోయాయి. ఇంకా మనకి ఈ మంత్ ఎండ్కి అయితే మాత్రం 80 డేస్ కంప్లీట్ అవుతాయి. మనకి ఈ మంత్ ఎండ్కి అయితే మాత్రం రిజల్ట్స్ అనేవి రావచ్చు. మనకి ఏప్రిల్ 30 లోపు, ఈ మంత్ 30 వరకే ఉంటుంది కాబట్టి ఏప్రిల్ 30 లోపు అయితే రిజల్ట్స్ అనేవి రావచ్చు. మ్యాక్సిమం 100% రావచ్చు. ఒకవేళ అంతగా రాలేదు అని అంటే మాత్రం నెక్స్ట్ మంత్ మే ఫస్ట్ వీక్లో మాత్రం కంపల్సరీగా వస్తాయి రిజల్ట్స్ అనేవి. ఇంతవరకు ఎవరైనా పీఈటీ ప్రాక్టీస్ చేయకపోతే చేయండి. అంటే మీకు మంచి స్కోర్ వచ్చి ప్రాక్టీస్ చేయకపోతే చేయండి. తర్వాత మీకు టైం అనేది ఎక్కువ ఉండదు. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చూద్దాం. ఇప్పుడు సేఫ్ స్కోర్ అనుకోండి. ఓకే, ఇది సికింద్రాబాద్కి చెప్తున్నాను. ఓకే, యూఆర్కి వచ్చేసి మనకి ముందు చెప్పినట్టుగానే ఒక 72 ఉంటే మీరు కన్ఫామ్గా క్వాలిఫై అయిపోతారు. ఓబీసీకి వచ్చేసి ఒక 69 ఈ రేంజ్లో ఉండాలి. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి ఒక 65, ఎస్సీకి వచ్చేసి ఒక 62 రేంజ్లో ఉండాలి. ఎస్టీకి వచ్చేసి ఒక 59 ఈ రేంజ్లో ఉండాలి. సిసిఐఏ కేటగిరీ అయితే మాత్రం, అంటే మీరు రిజర్వేషన్ కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం ఒక 42+ వస్తే సరిపోతుంది. మీరు రిజర్వేషన్ కేటగిరీ అయితే మాత్రం సిసిఐ అయితే ఒక 42+ వస్తే సరిపోతుంది ఎస్సీ ఎస్టీకి. ఓకే, లేదు మీరు జనరల్ అండ్ ఓబీసీ అయితే మాత్రం మీరు ఒక 45+ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా, యూఆర్ ప్లస్ ఓబీసీకి అయితే ఒక 45 to 50 ఇలా. అంటే యూఆర్కి అయితే ఓబీసీ మీద కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మీరైతే మినిమం ఒక 45 దాటితే మాత్రం మీరు సేఫ్లో ఉన్నట్టే. మరీ అంత 60లో 70లో ఉండవు, టెన్షన్ అయితే పడొద్దు. నెక్స్ట్ మనకి 2025 గ్రూప్ డి అంటే మొన్న నోటిఫికేషన్ వచ్చింది కదా. ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండొచ్చో ఎక్స్పెక్టెడ్గా అనేసి అంటే, ఆల్రెడీ మనకి మొన్న యూసీవి అదే డేట్స్ అనేవి ఇచ్చారు. ఎప్పుడు మేలో ఉన్నాయి ఎగ్జామ్స్, నెక్స్ట్ జూన్ వరకు ఉన్నాయి, మధ్యలో గ్యాప్ ఉంది. 21 వరకు ఉన్నాయి, జూన్ 21 వరకు. అయితే మనకి మధ్యలో ఇంకా ఏ ఎగ్జామ్స్ అంటే ఉన్నాయి, ఐసోలేటెడ్ కేటగిరీ ఉన్నాయి అండ్ గ్రూప్ డి. ఇంక ఇవి తప్ప మరి ఇంకే ఎగ్జామ్స్ లేవు. నాకు తెలిసి జూలైలో కానీ ఆగస్టులో కానీ గ్రూప్ డి ఎగ్జామ్ అయితే మాత్రం ఉంటుంది. మీరు ఇప్పటి నుంచే కొంచెం ప్లాన్డ్గా, అంటే ఎలా చదవాలి ఏంటి సిలబస్ అది కంప్లీట్ చేసి కొంచెం బాగా చదవండి. నాకు తెలిసి జూలైలో మాత్రం 99% ఉండొచ్చు. లేదు అనుకుంటే ఆగస్టులో ఉంటుంది, లేదంటే ఆగస్టులో ఉంటుంది. మీరు ఇంకా టైం ఉంది కదా అని చెప్పి కొంచెం నెగ్లెక్ట్ చేయకండి, కొంచెం తొందరగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఇది మనకి ఈ వీడియోలో. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్కోర్లు అనేవి వచ్చిన వాళ్ళైతే మాత్రం పీఈటీకి అయితే వెళ్ళండి. మీకు టైం అయితే 20 days to 30 days ఎంత ఇస్తారు మీకు టైము. ఆ టైంలో మీరు క్వాలిఫై అదే వేయలేరు, రన్నింగ్ ప్రాక్టీస్ చేయలేరు.
చాలామంది ఏంటంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి కానీ వాళ్ళు రన్ చేయలేరు. అంటే మెరిట్ అయితే ఉంటుంది, మెరిట్‌లో ఉంటారు కానీ కాకపోతే వాళ్ళు రన్నింగ్ అది వేయలేరనమాట చాలామంది. 1:3 తీస్తారు కాబట్టి మీకు రన్నింగ్ ఏస్తే వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. కొంచెం చూసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.